ఇప్పుడు వికసిత్ భారత్ అంటూ ఊదరగొట్టే ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 2015 మార్చ్ 31 ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆనాడు దేశ అప్పు 62 లక్షల కోట్లు. 2015 డిసెంబర్ 31 నాటికి ఏదైతుందో భారతదేశ అప్పు ఏదైతుందో 62 లక్షల కోట్లు. వాళ్ళు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏదైతే వికసిత భారత్గా పేరు జరుగుతుందో దట్ హ్యాస్ రీచ్ టు 181,000 కోట్లు చేరుకుంది. మోడీ గారు బాధ్యత చేపట్టినాడు ఏదైతే 62 లక్షల కోట్లు ఉన్న అప్పు ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో వికసిత భారత్ అంటూ మోడీ గారి ప్రభుత్వం సాధించిన ప్రగతి 181,000 కోట్లు, అంటే 2 times 61,000 కోట్లు ఉన్న అప్పు ఏదైతే 62,000 కోట్లు ఉన్న అప్పు ఇలా 180,000 కోట్లు చేరుకుంది. బహుశా రేపు 26 మార్చి నాటికి ఏదైతుందో దట్ విల్ టచ్ టు 2 crores. రేపు 26 మార్చి నాటికి అంటే నిన్నటి బడ్జెట్ ఏదైతుందో జాతీయ బడ్జెట్గా భావించే బడ్జెట్ కేవలం బీహార్ రాష్ట్ర బడ్జెట్గా కనబడుతుంది. అట్లా బీహార్ రాష్ట్ర బడ్జెట్గా గోచరిస్తుంది. వీళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థకు 5% జీడిపిని సమకూరుస్తున్న తెలంగాణ రాష్ట్రం 5% జీడిపిని సమకూరుస్తున్నవే. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇస్తుందో ఈ యొక్క ప్రాజెక్టు కూడా సరే సాధారణంగా వచ్చేటువంటి ఒక నిధులు గ్రాంట్స్ డిఫరెంట్. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ప్రాజెక్టు ఏదైనా కానివ్వండి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరుచుకున్నటువంటి యొక్క ఒప్పందాలు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి కల్పించవలసినటువంటి యొక్క హక్కులు ఒక విధంగా అవి కల్పించలేకపోవడం కాకుంటే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాము, ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక నిధులు పొందడం మా హక్కుగా భావించి టైం టు టైం దాదాపు 160,000 కోట్ల నిధులు సమకూర్చే విధంగా ఏదైతుందో విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది. ఇలా రీజనల్ రింగ్ రోడ్డే కానివ్వండి, హైదరాబాద్ నగరంలో రేడియల్ రోడ్సే కానివ్వండి, మెట్రో రైల్ వీళ్ళ కిషన్ రెడ్డి గారు ప్రాధాన్యత వహిస్తున్న మెట్రో ప్రాంతానికి సంబంధించి మెట్రో రైల్ ఇలా 2వ దశకు సంబంధించినట్టుగా నిధుల సమకూర్పే కానివ్వండి, మూసీ పునరుజ్జీవ పథకం అని చెప్పి అంటున్నా. మూసీ పునరుజ్జీవ పథకం ఏదైతుందో ఇది మోడీ గారి యొక్క ఆలోచన. అంటే మనకు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరుచుకున్న ట్రైబల్ యూనివర్సిటీ ఇప్పుడు మధ్య పసు బోర్డు ఏర్పాటు చేసుకున్నాం నిజామాబాద్ కేంద్రంగా. సరే అందరం కూడా రైతాంగం ఏదైతుందో పసు బోర్డు వచ్చింది తెలంగాణకు, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఏదైతుందో ఆ పసు బోర్డుకు సంబంధించిన విధి విధానాలు బడ్జెట్ కేటాయింపులే కానివ్వండి. ఇప్పుడు గత సంవత్సరం పసుపు ఏదైతుందో క్వింటల్ 15,000 ఉన్నది, ఇవాళ 10,000 11,000 పరిమితం అవుతుంది అని చెప్పి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైనే పిఎం ఆవాస్ యోజన కింద ఏదైతుందో గత బడ్జెట్లో 30,171 కోట్లు కేటాయిస్తే ఇవాళ 19,794, అంటే 10,000 కోట్లు తగ్గించి పిఎం ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం ఏదైతున్నదో గతానికి ఇప్పటి 10,000 కోట్లు తగ్గించి ఒకవైపు ప్రధానమంత్రి గారు ఏదైతుందో అందరికీ ఇళ్ళు అని ఒక కార్యక్రమాన్ని ఏదైతుందో
పేర్కొనడం జరుగుతుందో, ఊదరగొట్టడం జరుగుతుందో, చివరికి ఏమైంది? మీ బడ్జెట్ కుదింపైంది. ఇలా రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో అన్నాడు యూపీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిండే. జాతీయ స్థాయిలో ₹1,00,000 వరకు 70,000 కోట్ల భారంతో రైతాంగాన్ని రుణ విముక్తులు చేసింది. సరే, వీళ్ళ కొన్ని రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు రావటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో రైతాంగానికి అండగా నిలబడే విధంగా ₹2,00,000 వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించి 21,000 కోట్లు వీళ్ళ రుణమాఫీ కొరకు వెచ్చించడం జరిగింది. నేనేమంటా, మాఫీ చేయటానికి ముందుకు రాలేనటువంటి ఒక రాష్ట్రాలు పక్కన పెట్టండి. ఏ రాష్ట్రం అయితే రైతులను రుణవిముక్తులు చేయటానికి ముందుకు వస్తుందో ఆ రాష్ట్రాలకు అండగా నిలబడే విధంగా మీరు ఒక 50% నిధులు సమకూర్చడంతో బాధ్యత మీపై ఉంటుంది కదా. 21,000 కోట్లు ఏదైతుందో రైతాంగాన్ని రుణవిముక్తులు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్లు వెచ్చిస్తే మీరు ఒక 10,000 కోట్లు అందులో ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేయగలిగినట్టయితే ఇలా ప్రభుత్వానికి చేయూతనిచ్చినట్టు అవుతుండే. ఇలా రైతు కూలీలకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో మరి ఎందుకు దాని పట్ల కేంద్రానికి, మోడీ గారికి విముక్త తెలియదు, కానీ సేమ్ అది స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంది. ఇలా దేశంలో గొప్ప కార్యక్రమం అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పంటాడు. అటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రోత్సాహం ఇవ్వటం లేదు. సేమ్ స్టేటస్ కో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో అంటే నిర్లక్ష్యమే కాదు, అసలు ఈ రాష్ట్రం అంటూ ఏదైతుందో కిషన్ రెడ్డి గారికైనా ఆలోచన ఉండాలనే. మెట్రో రైలు మీద కిషన్ రెడ్డి గారికైనా మెట్రో రైలు మీద ఆయనకు ఆలోచన ఉండాలి. రీజనల్ రింగ్ రోడ్డు మీద ఆయనకు ఆలోచన ఉండాలి. రేడియల్ రోడ్స్ మీద ఆయనకు ఆలోచన ఉండాలి. ఇవన్నీ నగరానికి సంబంధించినవి. అంటే వాస్తవంగా ఈ వీళ్ళు మూసి పునరుజ్జీవం ఇది కిషన్ రెడ్డి సబ్జెక్టే. వాళ్ళే పేర్కొంటారు మేము మూసి పునరుజ్జీవానికి అనుకూలము అని చెప్పని. మూసి ప్యూరిఫికేషన్ మేము అనుకూలం. గంగా నది ప్రక్షాళన, ఏ గంగా నది ప్రక్షాళన అని చెప్పని మీరు పేర్కొంటారో ఇలా మూసి ప్రక్షాళన కూడా ఏదైతుందో దానికి అనుగుణంగానే ఇది మూసి ప్రక్షాళన. కేవలం బడ్జెట్ అనేది ఇది బీహార్ స్టేట్ బడ్జెట్గా గోచరిస్తుంది, బీహార్ రాష్ట్ర బడ్జెట్ గోచరిస్తుంది చెప్పండి. అంటే ఈ బడ్జెట్ను కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. బీజేపీ నాయకులు ఏ రాజకీయ పార్టీ అని కొన్ని వాస్తవాలు మాట్లాడాలి. ఎస్, ఆశించిన మేరకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయింపు పొందలేకపోయాము. మేము ఏదైతుందో ప్రయత్నం చేస్తాం, ఇంకా ఫైనల్ బడ్జెట్ ఆమోదం పొందబోయే ముందు ఏదైతుందో మేము ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అది వదిలి ఏదైతుందో దానికి సంబంధించిన బడ్జెట్ ఎట్లా కేటాయింపులు వస్తాయి కదా సాధారణంగా. ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారు చూశాను, ఆయన ఒకటే చెప్తుండు, సాధారణంగా వచ్చే కేటాయింపులు వస్తే నువ్వు చెప్పేది అంటే సాధారణంగా వచ్చే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చిందా, ఆల్ విల్ గెట్ అని చెప్పేది. ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఆల్ విల్ గెట్. రైతుకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఉన్నది. రైతుకి అది ఒరిగేది లేదు, రైతు కూలీకి ఒరిగేది లేదు. నువ్వు రైతు కూలీకి ఏదైనా ఏదైతుందో రాయితీ కల్పించాలి, నువ్వు అండగా నిలబడాలని చెప్పారంటే రైతాంగాన్ని రుణ విముక్తులను చేయాలి. ఏ రాష్ట్రం ముందుకు వస్తుందో ఆ రాష్ట్రానికి అండగా నిలబడండి మీరు. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించి 21,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక 10,000 ఎంతవరకు విమర్శనాత్మకంగా ప్రయత్నం చేయడం తప్పేదైతుందో పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసేటువంటి క్రమం లేకుండా పోయిందని చెప్పంటుండేది. హైదరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ఖాజీపేట్ బల్లార్షాకి ఏదైతుందో ఇది ప్రత్యామ్నాయంగా మనకు లైన్ రూపొందించుకున్నట్టయితే టు ఢిల్లీ, దానికి సంబంధించినట్టు ఒక ఉలుపు లేదు, పలుకు లేదు. వాస్తవం బడ్జెట్ పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు వాస్తవంగా ఆనాడు గతంలో ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ ఏదైతుందో జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందబడినట్టయితే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల ఇంత దిగజారకపోతుండే. ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ ఏదైతుందో అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందలేకపోవడంతో రాష్ట్రం ఒక విధంగా అప్పుల ఊబిలోకి నెట్టబడ్డది.
వీళ్ళ కనీసం పాలమూరు రంగారెడ్డి అయినా కానంట, కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినా కానండి. ఇప్పటికీ మా ఆ బేగంపేట శంషాబాద్ దప్పేది ఇస్తుందో మన తెలంగాణ రాష్ట్రంలో వేరే ఎయిర్పోర్టే లేదా. బేగంపేట శంషాబాద్ షిఫ్ట్ అయింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏది ఇస్తుందో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానివ్వండి, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ప్రత్యేకమైన చొరవ తీసుకొని వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూపొందింపజేసుకుంది. వీళ్ళు కనీసం వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ వచ్చినా కానీ ఏది ఇస్తుందో ఉత్తర తెలంగాణకు అటు ఖమ్మంకు మనకు అవకాశాలు ఏర్పడుతుండే, ఇటు కరీంనగర్ కానీ వరంగల్ కానీ కావాల్సిన స్థలాన్ని కల్పింప చేయడానికి కొరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉన్నది అని కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఉన్నదా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ యొక్క బడ్జెట్ రూపకల్పన చూస్తుంటారు, బడ్జెట్ రూపకల్పన చూస్తుంటే చెప్పంటున్నా. ఇవాళ మనకు ఫైనల్ బడ్జెట్ ఆమోదం పొందే లోపు ఏదైతుందో తెలంగాణ ఎక్కడెక్కడైతే మనం ఆశించినటువంటి ఒక నిధులు మంజూరు పొందలేకపోయామో, ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో క్యాబినెట్ సమావేశంతో వారు రాష్ట్రానికి రావాల్సిన ప్రాధాన్యత అంశాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయబడే విధంగా వారు నివేదించబోతున్నారు. కనీసం దాంతోనైనా ఇప్పుడు మెట్రో రైల్ ఎంత ప్రాధాన్యత మనకు తెలియదు కాదని చెప్పంటారు. మెట్రో రైల్ మూసి ప్రక్షాళన కూడా ఎంత ప్రాధాన్యత మనకు తెలియదు కాదని చెప్పంటున్నా. రేడియల్ రోడ్స్ ఎంత ప్రాధాన్యత తెలియదు కాదని చెప్పంటున్నా. రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పంటున్నా. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసుకోవడంతో ఇలా హైదరాబాద్ నగరం యొక్క గుర్తింపే అంతర్జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. ఔటర్ రింగ్ రోడ్తో, రీజనల్ రింగ్ రోడ్తో ఏదైతుందో మరొక ముందడుగు పడుతుంది. ఐఎంఎం ఇటువంటి అన్ని కొన్ని ప్రాజెక్టులు, ఈ మామ్నూర్ ఎయిర్పోర్ట్, ఆర్మూర్ ఆదిలాబాద్ ఏదైతుందో రైల్వే లైన్, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ అనేది ఏదైతుందో, ఇలా సికింద్రాబాద్ ఢిల్లీ లైన్ లింకింగ్ లోపల ఏదైతున్నదో మనకున్న ఖాజీపేట బల్లారి శాఖకు ప్రత్యామ్నాయ ఒక లైన్ ఏర్పడుతుందని చెప్పండి. రైతానికి సంబంధించిన పసు బోర్డు నిధులు, హార్టికల్చర్ డెవలప్మెంట్, మ్యాంగో ప్రధానమని చెప్పిన మ్యాంగో, ఇలా మ్యాంగో ఏదైతుందో మామిడి పరిశోధన కేంద్రాలు, మామిడి ప్రోత్సాహం, అసలు దానికి ఏదో ఒక ప్రత్యేక బోర్డు కావాలంటున్నా. మ్యాంగో బోర్డు ఏ విధంగా కోకోనట్ బోర్డు ఉంది, స్పైసీస్ ఉంది, ప్రత్యేకంగా మ్యాంగో జాతీయ స్థాయిలో ఒక మ్యాంగో బోర్డు ఏర్పాటు చేసే ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా. ఒక మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తే ఇలా వరికి ప్రత్యామ్నాయంగా సాధారణ సాగుకు ప్రత్యామ్నాయంగా ఏది ఇస్తుందో హార్టికల్చర్లో కొంత మనకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పండి. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇలా రైతాంగాన్ని వెన్నుదన్నుగా నిలవాలని చెప్పంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ప్రగతిలో ముందుకు పోయే విధంగా ఇప్పుడు గత దశాబ్ద కాలం మనం ఏదైతే పొందలేకపోయామో, గత దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళు ప్రత్యామ్నాయ వాళ్ళ యొక్క యుద్ధంతో అసలు తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మన హక్కుగా రావాల్సిన నిధులు కూడా పొందలేకపోయినవి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర హక్కులను సాధించడంలో, రాష్ట్ర హక్కులను పొందడం ఏదైతుందో ఏ విధమైన భేషజాలకు పోకుండా కేంద్రంతో నివేదించడం లోపల ఏదైతే ఎప్పటికప్పుడు అని చెప్పండి దాన్నైనా గమనంలోకి తీసుకొని ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపు చేయవలసినటువంటి ప్రాజెక్టులు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు. భారతీయ జనతా పార్టీ
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు కీలకంగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా గతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి చేసినటువంటి ఇరిగేషన్ శాఖపై కానీ, నిరుద్యోగ యువతపై ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి వారు ఇచ్చినటువంటి మాట 2014 నుంచి ఈరోజు వరకు కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో ప్రత్యేకంగా ఒక రాష్ట్ర వారి పార్టీ అధ్యక్షుడై కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వారు ప్రత్యేక చొరవ తీసుకొని నా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విషయంలో బడ్జెట్లో అంశాలు ఉంటాయని మేము అనుకున్నాం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేమందరం కూడా యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి నిరసన ఏదైతే అన్యాయాన్ని, బడ్జెట్పై జరిగిన అన్యాయాన్ని రేపు ఉదయం 11 గంటలకు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు మేము మా నిరసన కార్యక్రమం చేపడతాం. ఎందుకంటే అత్యంత బాధాకరం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో, ఎక్కడైతే ఓట్లు ఉంటాయో ఆ రాష్ట్రానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన ప్రధానమంత్రిగా, ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వివరించే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ, బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం కానీ ఉండదు. మాకు చాలా బాధ. ఎందుకంటే వారు గతంలో ఏం మాట్లాడినారు ప్రధానమంత్రి కాకముందు, దేశంలో ఉన్నటువంటి నల్లధనాంతా తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు మేము అకౌంట్లో జమ చేస్తాం, నల్లధనాన్ని అని తీసుకొచ్చి డబ్బున్న వాళ్ళు దేశంలో డబ్బు నుండి ఆర్థిక వ్యవస్థను నష్టం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, ఎంత పెద్దోన్నైనా కూడా ప్రజల ముందు నిలబెడతామని చెప్పి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ బడ్జెట్ లోపల మన తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంత తీవ్రమైన అన్యాయం చేసినా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడరు స్పష్టంగా, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకత్వం దీని మీద స్పష్టంగా మాట్లాడదు. మరి ఏదేమైనా కూడా రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, జగిత్యాల జిల్లాకు సంబంధించిన మా పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాల గొప్ప మహోన్నతమైన నాయకుడి యొక్క విగ్రహం దగ్గర మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా నిరసన కార్యక్రమం చేపడతాము. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ తహసీల్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా మేమందరం కూడా ఉదయం 11 గంటలకు అన్ని ఈ జిల్లాకు సంబంధించిన 18 మండలాలు 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాలని చెప్పేసి మీడియా ద్వారా మా మిత్రులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం. తప్పకుండా ప్రస్తుతం ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాల కల్పనలు, అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి గత దశాబ్ద కాలంకి పెండింగ్లో ఉన్నటువంటి ఒక ప్రమోషన్సే కానీ, బదిలీలే కానీ వాళ్ళకు డిఏ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పట్టు. నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక హోప్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కేవలం సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. నేను మొన్న హిందూలో ఒక ప్రకటన చూసా, పంజాబ్ గవర్నమెంట్ ఏదైతుందో 3 సంవత్సరాల కాలంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక ప్రకటించుకున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. కాబట్టి తప్పకుండా we will retain the graduate conference MLC seat. ఏదైనా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న ఏదైతుందో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్న ఏదైతుందో అందరం కూడా దాన్ని సమర్థించాల్సింది. నాకేమొస్తుందంటే నేను కాంగ్రెస్ వాదిని, నా స్థానం నాకు ఉందని అనుకుంటున్నా.